ఎంఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపువరం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ జాజుల గణేష్ మాట్లాడుతూ, ముందుగా సెప్టెంబర్ 2న మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన జానీ సినిమా రోజుల్లో నేను 100 రోజులు ఆడతారని 50 రూపాయలు పందెం కాశానని తెలియజేశారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు అనుగుణంగా మా గ్రామంలో యూత్ సర్కిల్ కమిటీ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కన్నా ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తూ రానున్న రోజుల్లో కాపువరం గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉందో, పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం కూడా ఆయన ఇచ్చేసి ఇలాగా మమ్మల్ని ఎవరిని కూడా కించపరచకుండా కింద పెట్టకుండా మమ్మల్ని బలరామకృష్ణ గారు మొదటి నుంచి కూడా చూసుకున్నారండి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మాకు పెద్ద పండుగ అండి. మాకు నాకు ఒక్కడికే కాదండి, గ్రామ కమిటీ పార్టీ ప్రెసిడెంట్గా నేను ఒక్కడే కాకుండా మా ఊరందరికి కూడా, కుర్రోళ్ళందరికి కూడా పెద్ద పండుగ అండి. పవన్ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా విపరీతంగా జానీ సినిమాకి మీరు ఎంతో పందు వేశారని కూడా, ఆ రోజుల్లో కూడా పందు వేశారని కూడా జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా మంది అంటారు. మీరేమంటారు? కరెక్ట్ సార్. అది నాకు జానీ సినిమా రిలీజ్ టైంలో సార్ నాకు 25 రూపాయలు జీతం అండి. 25 రూపాయలు జీతాన్ని ఫ్లోర్ మిల్లో పనిచేసేవాడిని అండి. ఆ టైంలో ఒక ప్రముఖ వ్యక్తితోటి 2 రోజుల జీతం 50 రూపాయలు, జానీ సినిమా అలా పోయింది ఎలా పోయింది, పవన్ కళ్యాణ్ అలాగని విమర్శిస్తే నాది 2 రోజుల జీతం 50 రూపాయల పందెం కూడా కట్టి నేను అశోక థియేటర్లో జానీ సినిమా 100 రోజులు ఆడతాను పందెం కట్టానండి. అంత అభిమానం అండి పవన్ కళ్యాణ్ గారు అంటే. పార్టీలు అలాగుంటా మాకు సరైన ఇది కావాలి, సరైన ఎమ్మెల్యే గారు మాకు నియోజకవర్గంలో పడాలి, మాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, కానీ సరైన ఎమ్మెల్యే గారు లేదని మేము చూసే టైంలో మాకు బొత్తుల బలరామకృష్ణ గారు ఆకలిగా ఉన్న వాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందండి, అలాగ వచ్చారండి మాకు బలరామకృష్ణ గారు. అలాగొచ్చి ఆయన ఏది అలా చేసినందుకు మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అన్నది ఆయన ఒక్కడే కదండి, ప్రతి దుక్కున కూడా అలాగే మారింది, అలాగే జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం గారు అవడం కూడా మాకు ఎంతో అదృష్టం. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎంఏ కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఆయన చేస్తున్నారు. ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవడం వల్ల గ్రామంలో ఉన్న ప్రతి పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని, మళ్ళీ ఇప్పుడున్న సర్పంచులతో పాటు రానున్న రోజుల్లో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అభివృద్ధి ముందు చూపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంటారు సార్? నాకు పంచాయతీలో గ్రామ సభ అన్నది నాకు తెలిసి ఇప్పుడు తెలియదండి. నాకు గ్రామ సభలు పెడుతున్నారో ఇలా రైతులందరినీ కాకేయాలన్న విషయం ఇప్పుడు వరకు తెలియదండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఈయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో గ్రామ సభను పెట్టేటప్పటికి ప్రతి ఒక్క నాయకుడికి కాదండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి చెప్పి మేము గ్రామ సభ పెడుతున్నామండి, మీరు రావాలని చెప్పి 3 రోజుల నుంచి వాళ్ళ గ్రామ సభ పెట్టి వాళ్ళు సచివాలయం టీం అంతా కూడా తిరిగి చెప్పారండి. అదండి పవన్ కళ్యాణ్ అంటే. సార్, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆదర్శంగానే తీసుకొని మీ కాపువారి గ్రామంలో అమ్మవారి టెంపుల్ కి మీరు ఒక నాయకత్వం కూడా వహించారని కూడా చాలా మంది కాపువారి గ్రామస్తులు చాలా మంది అంటారు. ఏంటి సార్ ఆ నాయకత్వం ఏంటి? సార్, కాపువారం గ్రామంలో అంటే మాకు పాసలమ్మ అమ్మవారు అండి, మా గ్రామ దేవత. ఆ గుడి కమిటీకి నాకు సంబంధం లేదండి. నేను అదే ఆవిడకి పార్టీ పాసలమ్మ యూసర్కి ప్రెసిడెంట్ని. అది ప్రత్యేకం, గుడి కమిటీ వేరండి, మేము వేరు. ఆ పాసలమ్మ యూసర్కి ప్రెసిడెంట్గా నేను ఉండి కొన్ని కార్యక్రమాలు చాలా మట్టుకి, అంటే నా ఒక్కడి సొమ్ము కాదండి, అది మేము 30 మంది సభ్యులమండి. మా కుర్రోళ్ళు అందరూ మా యూత్ సర్కిల్ అన్నీ కూడా అమ్మవారు మొట్టమొదటిసారి రథం తయారు చేస్తాకే మా యూత్ సర్కిల్ తరఫున 10,000 రూపాయలు మేము ఇచ్చామండి. అదే కాకుండా 60,000 పెట్టి షెడ్ వేయించామండి యూత్ సర్కిల్ తరఫునండి, నాది ఓన్గా కాదండి. అలాగే అమ్మవారిది పార్టీ ప్రెసిడెంట్గానే, అదే యూత్ సర్కిల్ ప్రెసిడెంట్గా ఉన్నానండి నేను. పాసలమ్మ యూత్ సర్కిల్ ప్రెసిడెంట్గాను ఉండి కుర్రోళ్ళ తరఫునే అమ్మవారికి ప్రతిదీ కూడా చేయించుకుంటూ వచ్చామండి. అంటే గుడి కమిటీ వేరండి, గుడి కమిటీలో అయితే నేను లేనండి. సార్, అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మీ కాపువారం ప్రజలందరూ, మీ కాపువారంలో ఉన్న యూత్ అంతా కూడా రానున్న రోజుల్లో ఈ కాపవరం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తారు మన జాజుల గణేష్ గారని
ఇక్కడ చాలా మంది మాట్లాడాలి కూడా మేము విన్నాం సార్. ఏంటి సార్ అది నిజమా? కంపల్సరీ సార్, నేను కంపల్సరీ పోటీ చేస్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అవమానం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా బలరామకృష్ణ గారు, ఇప్పుడు మన పార్టీ ఉందని జనసేన పార్టీ తరఫున యూత్ అంతా నాకు సహకరిస్తారండి. నేను 3 యూత్ సర్కిల్ ప్రెసిడెంట్ అండి. పాసలమ్మ యూత్ సర్కిల్ కాకుండా ఆంజనేయ యూత్ సర్కిల్ ప్రెసిడెంట్ అండి, అయ్యప్ప యూత్ సర్కిల్ ప్రెసిడెంట్ అండి. ఈ యూత్ సర్కిలే కాకుండా ఇలాగ ఇంకోండి ఈయన మా బావ గుగ్గులు పోరెడ్డి, మాజీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు ఏంటి, వీళ్ళందరూ ఇంకా ఉన్నారండి. కుర్రోళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ ఉంది. నన్ను ఏంటంటే మా యూత్ సర్కిల్ అంతా కూడా నన్ను ఉండమని అంటున్నారు. నాకు కూడా ఉండాలని ఉందండి. నిరంతరాల్లో డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానీ ఏ అయితే సిద్ధాంతాలు చెప్పారో కూటమి తరపున కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి ద్వారా కానివ్వండి, ఈ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నాయో అవి అనుసరిస్తానండి. అంటే ఇప్పటికీ నేను సేవ చేసుకుంటానే కాదు అండి, మనకి ఇది ఉన్న దాంట్లో సేవ చేసుకుంటున్నామండి. అదే నేను ప్రెసిడెంట్ గా చేస్తే ఇంకా సేవ చేసుకుంటాను. అలా నిజంగా సేవ చేసుకొని నేను ఏదో తినేస్తానంటే డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోడండి, ఎమ్మెల్యే గారు అసలు ఒప్పుకోడండి. ఎమ్మెల్యే గారు తాట తీసేస్తాను అన్నాడు, అసలు ఏది అడగొద్దు అన్నాడు. అంటే నేను అడగలేదు అనుకోండి, కొంతమంది ఏదో చేస్తామని అడిగినా కానీ ఆయన ఒప్పుకుంటలేదండి. మీరు మా ఎమ్మెల్యే గారు కూడా తప్పుడు పని అసలు ఏది చేస్తా ఒప్పుకోడండి. ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ ఈయనే చెప్పాడండి, గుగ్గులు వెంకటేష్ గారు మా బావండి, ఈయన ఇలాగ గణేష్ బాబు వేస్తున్నాడని మొట్టమొదట ఎమ్మెల్యే గారితో చెప్పింది ఈయనే అండి. నేను కూడా ఈయన్ని తీసుకుని వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్తానండి. నేను పెట్టడం అయితే మాత్రం కాపాడని ఖాయమండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు 56వ జన్మదినోత్సవం, ఈ 56వ జన్మదినోత్సవమే కాకుండా ఇంకా